హలో. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రేపు ఉంది అనగా ఈ రోజు నుంచి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేంత వరకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంత వరకు మీరు పాటించాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడుందో చూసుకోండి. 2 అవర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ డిస్టెన్స్ ఉన్నా సరే ముందు రోజే రీచ్ అయిపోండి సాధ్యమైనంత వరకు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు బాగా పాటించాల్సిన విషయం, డోంట్ ట్రై టు స్కిప్ ద బ్రేక్ఫాస్ట్ ఆన్ ద ఎగ్జామినేషన్ డే. ఎగ్జామినేషన్ రోజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా టిఫిన్ చేయండి, కానీ ఎక్కువ మరీ ఓవర్లోడ్గా తినకుండా నార్మల్గా తినండి. థర్డ్ థింగ్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఇన్విజిలేటర్తో చాలా పొలైట్గా ఉండడానికి ప్రయత్నించండి. రెండో విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు కంఫర్టబుల్ క్లాత్స్, అంటే సాధారణంగా మీరు డైలీ వేర్ ఏదైతే బట్టలు వేసుకుంటారో అవి మాత్రమే వేసుకోండి. ఆ రోజు కొత్తగా ఎలాంటి హంగులు లేకుండా సాధారణంగా వెళ్ళిపోండి. మీకు కంఫర్టబుల్గా ఉండాలి మీరు వేసుకునేటువంటి బట్టలు. తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్తో పొలైట్గా ఉంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా మీరు చిన్న మిస్టేక్స్ చేసినా సరే ఇన్విజిలేటర్ వాటిని కరెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్విజిలేటర్తో పొలైట్గా ఉండడం వల్ల మీకే మంచిది. ఎందుకంటే ఒకరోజు ఎగ్జామ్ మాత్రమే కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక స్మైలింగ్ యాటిట్యూడ్తో ఉండండి. తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, అనలాగ్ వాచెస్, అంటే మనకి ఈ యొక్క స్మార్ట్ వాచెస్ని అలౌ చేయరు కాబట్టి అనలాగ్ వాచెస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. టైం అనేది ప్రతిసారి ఇన్విజిలేటర్ని అడగడం కంటే మన వాచ్ మనం చూసుకోవడం చాలా ఉత్తమమైన పని. తర్వాత వాటర్ అనేది ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఓకే, లేదు అంటే మీరు తీసుకెళ్ళండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ట్రై టు క్యారీ 1 చాక్లెట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు 2.5 అవర్ మొత్తం బ్రెయిన్ డ్రై అయిపోతుంది కాబట్టి 1.5 అవర్ తర్వాత చాక్లెట్ తినండి. సో కొంత బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, క్యాలరీస్ అనేటువంటి బాడీకి అందుతాయి కాబట్టి. సో ఇవి ఖచ్చితంగా పాటించండి. యూ విల్ గెట్ ఏ గుడ్ రిమార్క్స్. థ్యాంక్ యూ సో మచ్.